హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా, ఇటీవల ఉచితాలు సోమరితనాలు అంటూ నారాయిస్టులు గగ్గోలు పెడుతున్నారు. ఉచితాలు మొదలెట్టింది సీనియర్ ఎన్టీఆర్ఏ అని నిన్నటి వీడియోలో చెప్పాను. సరే, ఇప్పుడు మరో మాట అనుకుందాం. ఉచితాలు సోమరితనాల్ని ప్రోత్సహించేట్లయితే మరి ఇప్పుడు పళ్ళు గిట్టగరుచుకొని గుయ్యమంటున్న చెంబ ఎందుకు సూపర్ సిక్స్లు వాగ్దానాలు చేశాడయ్యా? అప్పుడు తెలియలేదా ఉచితాలు సోమరితనాల్ని ప్రేరేపిస్తాయని? ఇప్పుడు తూచని చెంబా అన్నాక చెంబా అనుచరులందరికీ ఉచితాలు సోమరితనాన్ని రేపుతాయనిపిస్తోందా? మీరు చేస్తే శృంగారం, ఎదుటివాడు చేస్తే వ్యభిచారం. మీరు చేస్తే లౌక్యం, ఎదుటివాడు చేస్తే మోసం. ఏం బ్రతుకులరా మీవి? దీనికి ఆద్యుడు చంబానే. ఏం బ్రతుకులవి? అంతకంటే నీచపు బ్రతుకులు ఇంకోటి ఉండవు. ఈరోజు ఒక మాట, రేపు ఇంకో మాట. ఏ రోజు మాట మీద నిలబడ్డం అన్నది ఉండదు. కానీ అవతల వాడిని మాత్రం ఎవడుంటే వాడిని ఎన్ని ట్రోల్స్ అయినా ట్రోల్ చేస్తాం అని గూర్నిల్లుతారు. పంది గూర్నిల్లుతుందండి, సింహం గర్జిస్తుంది, పులి కూడా గర్జిస్తుంది, నక్కలు ఓళ్ళబెడతాయి, పందులు గూర్నిస్తాయి. ఈ నారాయిస్టులంతా ఇప్పుడు చేస్తుంది గూర్నిల్లడమే. ఎందుకంటే అసత్యాన్ని అరిస్తే దాన్ని గూర్నిల్లడమే అంటారు. కనీసం కుక్కన్న దొంగ కనబడితే దొంగ వచ్చాడు అని ఒక సత్యాన్ని ప్రకటిస్తూ అది భౌభవ్ అంటుంది. కాబట్టి కుక్క భౌభవులు కూడా కావు మీవి, పంది గూర్నిల్లుడే. చెక్ చేసుకోండి. ఎందుకంటే లాజిక్ ఎదుర్కోలేక, ఎందుకంటే మీరు ఎదుర్కోవడానికి ఏమో అంటే సంఘటనలు చూపిస్తారు కదా. నిన్న ఒక మాట, ఎందుకంటే నేను ఇంజనీర్ని, సంపద సృష్టిస్తా అనే వీడియోల్ని ప్రదర్శించి మరీ విమర్శిస్తారు కదా. దాన్ని తట్టుకోలేక గూర్నిల్లుతూ ఉంటారు. వాటిని మరో మాటలా చెప్పాలంటే బూతులు అంటూ ఉంటారు. బూతులతో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఆ ట్రోల్స్లన్నిటినీ వరాహాలు గూర్నిల్లడం అనే అంటారా అబ్బాయిలు. చెక్ యువర్ సెల్ఫ్. మరో మాట చెప్తానన్నాను. ఈ తెదేపాకి సైకిల్ గుర్తెందుకు ఇవ్వబడిందో తెలుసా మీకు? ఈ రామోజీ వాడి వంశపారంపర్య గూఢచర్యం గొప్పు చొప్పున ఎక్కడెక్కడో ఏవో పేర్లతో పెరుగుతూ, ఎప్పుడైతే ఇందిర ఇంట్లో యాంటోనియో మైనో ఎలియాస్ సోనియా కోడల్నంటూ బాగా నమ్మించి స్థిరపడిందో, అప్పుడు అప్పటి వరకు సైకిల్ మీద పచ్చళ్ళు అమ్ముకుంటూ తిరిగిన వాడు ఒక పాత్రికేయం, జర్నలిజం, పేపర్ వాణ్ణి అంటూ అవతారం ఎత్తాడు. కాబట్టి ఆ సైకిల్ అంటే వాడికి చాలా ప్రేమ. ఇక ఆ తర్వాత ఇది 72, 73లో జరిగితే 83 నాటికి తెదేపా ప్రభుత్వాన్ని, తెదేపా పార్టీని అవతరింపజేశాడు ఈ డ్రామోజీ. అప్పటికి సిఐఏ ప్రకటించి ఉన్నది, మేము నెట్ వాడతాము అని. దాన్ని కన్ఫర్మ్ కూడా చేసుకున్నారు. సోనియాకి తన కొంపలో, తన ప్రైవేటు గదిలో నెట్ పరికరాలు అమర్చబడ్డాయి, అనుమానమే రాకుండా. ఆ బలం చేకూరాక వీడు రాజకీయ పార్టీకి అంకురార్పణ చేశాడు. కింగ్ మేకర్ తను. కింగ్ ఎవడైతే ఏముంది, నందమూరి తారక రామారావు అయినా ఒకటే, నాదెళ్ల భాస్కర్ రావు అయినా ఒకటే, ఆధవా చెంబా అయినా ఒకటే. కింగ్ ఎవడైతే ఉంది బొంగే. ఎవరినైనా తను చిటికెన వేల మీద భూప్రపంచాన్ని తిప్పుతున్నాను అనే పెర్వరిస్ట్. ఆఫ్టర్ ఆల్ తెదేపా పార్టీ దాని అధినాయకుడా. కాబట్టి ఆ కింగ్ మేకరు కింగుల్ని సృష్టిస్తూ ఆ కింగుల పార్టీకి సైకిల్ గుర్తు అందుకిచ్చాడు. ఇప్పుడు అది పంచరు. సైకిల్ ఎక్కి తొక్కడం కాదు, సైకిల్ని నెత్తి మీద పెట్టుకొని పరుగు పెట్టవలసి వస్తుంది చెంబ. ఎందుకంటే అది ఆ కారణం మరో వీడియో ఇస్తానండి. కాబట్టి చెంబా, చెక్ యువర్ సెల్ఫ్ అలాంగ్ విత్ యువర్ సైకిల్ అండ్ ఆస్క్ యువర్ పీపుల్, including your son, the writer of Red Book, to check themselves.
హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ. యాజ్ వెల్, support me financially also to win this war with wisdom as weapon. ధర్మం కోసం మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.